వైసీపీ ప్రభుత్వంపై మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సినీ నిర్మాత నట్టి కుమార్ వైసీపీ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు పాలన అని తెలిపారు. తెలుగుదేశం జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని నట్టి కుమార్ జోస్యం చెప్పారు. టీడీపీ జనసేన కార్యకర్తలు బూత్ వరకు ఓటు తీసుకెళ్లాలని హితవు చేశారు. ప్రతి కార్యకర్త గెలుపు దిశగా పనిచేయాలని నట్టి కుమార్ తెలిపారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలని సవాల్ విసిరిన నట్టి కుమార్ సొంత బాబాయిని ఎవరు చంపారో తెలియని మిస్టరీగా ఉండిపోయిందని ఆయన అన్నారు. విశాఖలో 500 సీట్లు పెట్టి బంగ్లా నిర్మిస్తున్నారు, ఎవరి కోసం నిర్మిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వ్యూహం సినిమా నేనెవరిని ఆపమని గాని చెప్పలేదని కోర్టు ఆపిందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వైసీపీ పాలనలో ఈ 4.5 సంవత్సరాల్లో కష్టాలేంటి, టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎన్ని కేసులు పడ్డాయి, ఎంత కష్టాలు పడ్డాయి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఈ కార్యకర్తలు కిందకున్న మొత్తం క్యాడర్ అంతా భయపడతారని చంద్రబాబు నాయుడు కూడా అన్యాయమైన కేసులు అరెస్ట్ చేసి 55 రోజులు పెట్టడం జరిగింది. అయినా కూడా కార్యకర్తలు భయపడలేదు. జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడకుండా ముందుకొచ్చి కష్టపడుతూ ఇంకొక 3 నెలలు మనం కష్టపడితే 3 నెలలు మనం కష్టపడితే మన చంద్రన్న రాజ్యం పవన్ కళ్యాణ్ గారు కలయిక గవర్నమెంట్ వస్తుంది. కనుక ఎవరు ఎన్ని పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా అది ఏంటనేది గవర్నమెంట్ ఆ రోజు మనం అంతా కూడా వెరిఫై చేసుకొని ఈ కేసులు పెట్టినవన్నీ కూడా మనం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కేసులన్నీ కూడా పరిశీలించి మన మీద తప్పుడు కేసులు పెట్టినవన్నీ కూడా మాఫీ చేయడానికి ఉంటుంది. ఒకటి నేనేమంటున్నానంటే, రాష్ట్రం అనేది 5 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో మొత్తం టోటల్గా అభివృద్ధిలో నుంచి కుండిపడిపోయింది. దాంట్లో మనం ఒప్పుకోవాలి. ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఈరోజు మొత్తం టోటల్గా వర్క్బోర్డ్ ల్యాండ్స్ అవ్వచ్చు, దేవుని మాన్యం అవ్వచ్చు, మిషనరీస్ ల్యాండ్స్ అవ్వచ్చు, సిబిఎన్సి ల్యాండ్స్ అవ్వచ్చు, టోటల్గా అన్యాక్రాంతం అయిపోయి ఈ వైసీపీ వాళ్ళు దోచుకున్నారంటానికి చెప్పడానికి నో డౌట్. ఎందుకంటే సిరిపురం ల్యాండ్ సిబిఎన్సి చేసిన ఈ రోజు కాదు, మన చరిత్రలు ఉన్నాయి. అక్కడ ఆ బంగ్లాను కూడా డిస్మెంటిల్ చేసి కోర్టులో కేసులు ఉంటుండగా, సుప్రీంకోర్టులో ఉంటుండగా ఈరోజు మరి ఎంఈబి సత్యనారాయణ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి, దాని పర్మిషన్ ఇవ్వడం ఏంటి, దాని మీద కేసులున్నా కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ ఇది సపోర్ట్ చేయడం ఏంటి? ఇది గవర్నమెంట్ ల్యాండ్. అది అంటే ఇది డైరెక్ట్ క్లియర్ కట్ గా చెప్పారు. ఇస్ అబ్జర్వర్, ఇస్ కలెక్టర్, అంటే ఆ ల్యాండ్ కలెక్టర్ ఆధీనంలో ఉంచుకోండి. ఇది సిబిఎన్సికి గొడవలు జరుగుతున్నాయి, సిబిఎన్సిలో మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్స్ ఉన్నారు, దానివల్ల ఈ ల్యాండ్ అనేది ఇది సిబిఎన్సి 1949లో ఈ ల్యాండ్ ని అమ్మటానికి లేదు అంటే దాని మీద వచ్చిన చర్చలు డెవలపింగ్ ఇవ్వాలి. అలాగే ఇచ్చాపురం నుంచి అప్ టు ఒంగోలు దాకా ఈ ల్యాండ్లన్నీ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో అన్యాక్రాంతం అయిపోయింది. దాని మీద ఎంక్వైరీ జరగాలి. 3 నెలలు ఆగిన తర్వాత ఈ ఎంఈవి కాదు ఇంకొకరు కాదు ఎన్ని బంగ్లాలు కట్టినా దాని మీద ఎంక్వైరీ చేయించడానికి సిద్ధంగా ఉంటాం. దాని నందిని భద్రకొట్టడానికి సిద్ధంగా ఉంటాం. దేవుడి మాన్యం అన్యాక్రాంతం అయిపోయింది, దేవుడి ల్యాండ్లో కూడా సిద్ధంగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రిపీట్ రావడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే వక్ బోర్డు ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోయాయి, అవి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఒక్కటి అడుగుతున్న వైసీపీ వాళ్ళని, ఇక్కడ ఒక ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎంతసేపు మీరు తిట్టడానికే బుద్ధులుగా మీరు ఉన్నారు. కానీ ఈ ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డు బాగుందా? నేను ఇప్పుడు వస్తున్నా ఈ ఎంకనపాలెం నుంచి చోడవరం దాకా బండ్లు పాడైపోవడం తప్ప ఇక్కడి నుంచి పాడేది దాకా ఒక్క రోడ్డైనా బాగుందా అని అడుగుతున్నా. ఒక్క రోడ్డైనా బాగుందా? బ్రిడ్జి పడిపోయి వడ్డాలు బ్రిడ్జి పడిపోయి 2 సంవత్సరాలు అయింది, ఆల్రెడీ 4 రోజులైంది. పాడే రోడ్లు బంద్ అయిపోయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టించుకోరా? వైవి సుబ్బారెడ్డి గారు మీరు పట్టించుకోరా? ఏమండి అమర్నాథ్ గారు ఎంతసేపు మైకు పెట్టుకొని లొకేషన్ తిట్టామా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టామా, లేకపోతే ఎంతసేపు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టామా అనుకుంటున్నారే తప్ప మీరు ఒక్క రోజైనా ఈ రోడ్ల కోసం మీరు బండి వేసుకొని వచ్చారా? ధర్మశ్రీ గారికి తెలిసి కూడా ఇది చేసే పరిస్థితుల్లో లేరేమో అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఈ రోడ్లు ఆర్ఎంబి రోడ్లు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు మీరు రోడ్లు కూడా వేయలేకపోయారు? మీరు జీతాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు 500 కోట్లు మీరు బంగ్లా ఒక సీఎం కోసం మీరు ఇక్కడ రాష్ట్రానికి తీసుకొద్దామని, విశాఖపట్నంలో రాజధాని తీసుకొద్దామని ఒక 500 కోట్లు వెచ్చించి బంగ్లా కడుతున్నారే. ఆ 500 కోట్లు ఒక 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు తీస్తే ఈ రోడ్లన్నీ కూడా మీకు బాగుపడతాయి కదా. అది మీకు తెలియట్లేదా సార్ సీఎం గారు? మీ సీఎం గారు ఎంతసేపు మీరు పాదయాత్రకు వచ్చేటప్పుడు పాదయాత్రలో గోతులు కనపడ్డాయి. మీరు ఈ రోజు హెలికాప్టర్ మీద తిరుగుతూ మీరు చార్టర్ ఫ్లైట్ల మీద తిరగడం వల్ల కింద ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. ఒక్కసారి కింద అడుగు పెట్టమని అడుగుతున్నాను.
ఎందుకంటే సీఎం గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఎంతసేపు ఎక్కడ చూసినా రెడ్డి పాలన కనబడుతుంది. పొన్నాల సుధాకర్ రెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు ఎక్స్చేంజ్ అన్ని అందరూ రెడ్లే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరూ రెడ్లేనా? ఎస్సీలు లేరా? బీసీలు లేరా? మైనార్టీస్ లేరా? కాపులు లేరా? కమ్మాస్ లేరా? ఎంతమంది లేరు?